లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. కేసీఆర్ నీ పేగులు తీసుకొని మెడలో వేసుకుంటా, నీ గుడ్లు తీసుకొని గోలీలు ఆడుకుంటా, ముడ్డి మీద చెడ్డీ కూడా గుంజుకుంటా అని అంటున్నాడు. చెడ్డీ గుంజుకొని ఏం చేసుకుంటావు అంటూ రేవంత్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, బ్రహ్మాండంగా 1100 పాఠశాలలు పెట్టినాం. దానిలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ తిండి సరిగా పెడతలేరు, పట్టించుకునే పాపాన పోతలేరు. అది కాలుష్యం వచ్చి 135 మంది విద్యార్థులు ఇప్పటిదాకా అస్వస్థతకు గురైనారు. 4-5 విద్యార్థులు చచ్చిపోయినారు. దాని గురించి పట్టిలేరు. దీని గురించి నేను ప్రశ్నిస్తే అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి? కేసీఆర్ నీ పేగులు తీసి మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా, ఇంకేం చెప్తాడండి? నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా. ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని? ఇక మాట్లాడచ్చునా? కేసీఆర్ నిన్ను జైల్లో వేస్తా, చెల్లపల్లి జైల్లో పెడతా. కేసీఆర్ ఒకవేళ భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా? ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా? నా జీవితాన్ని పణంగా పెట్టి ఆనాడు నిరాహార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైళ్లలో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనొచ్చునా, మాట్లాడచ్చునా? ఇది ధర్మమేనా? మన తెలంగాణ జాతి గౌరవమా? ఇలా న్యూయార్క్లో, లండన్లో, ఢిల్లీలో ఎవరు తెచ్చిండ్రా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిండని చెప్తారు. 58 ఏళ్లు గోసపడి దుఃఖపడి 2వ తరగతి పౌరులుగా పరిగణించబడి తాగునీళ్లు లేక, మంచినీళ్లు లేక, కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ను ఈ మాటలు అనొచ్చునా? దయచేసి మీరు ఆలోచించేయాలి. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం బ్రహ్మాండంగా 1100